హాయ్ ఆల్, అందరికీ నమస్తే అండి. లాస్ట్ వ్లాగ్లో మీకు పలాస టు భువనేశ్వర్ ట్రైన్ జర్నీ చూపించాను, భువనేశ్వర్ టు ఢిల్లీ ఫ్లైట్ జర్నీ చూపించానండి. ఇది ఆగ్రా చేరుకున్నాము. ఈ వ్లాగ్ మొత్తం ఆగ్రా తాజ్మహలే ఉంటుంది. డీప్గా తాజ్మహల్లో ఏమేమి ఉంటుంది, మొత్తం తాజ్మహల్ టూర్ అంతా మీకు ఒక్క వ్లాగ్లో చూపించేస్తాను. ఇక్కడ చూసారా, ఇది ఎంట్రన్స్. భారీ చెకింగ్ల తర్వాత తాజ్మహల్ లోపలికి విడిచిపెడతారండి. టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. అప్పట్లో తాజ్మహల్ ఎలా ఉండేది 1980స్లో 1990స్లో అని చెప్పేసి ఇక్కడ చాలా ఫ్రేమ్స్ కట్టి పెట్టి ఉన్నాయి తాజ్మహల్స్ అన్నీను. ఒకసారి మీరు చూడొచ్చు, గైడ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మనం తాజ్మహల్ బయట గైడ్స్ ఉంటారు, మనం కావాలంటే పెట్టుకొని లోపలికి వెళ్ళొచ్చు. 1901లో చూడండి తాజ్మహల్ ఎలా ఉండేదో. ఎప్పుడు ఎలా ఉన్నా సరే తాజ్మహల్ అనేది ఎప్పుడు బ్యూటిఫుల్గానే ఉంటుంది. అంత అద్భుతంగా కట్టించారు మరి షాజహాన్ తాజ్మహల్ ముంతాజ్ కోసం. బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్, వండర్ అంటే వండర్. అసలు నిజంగానే చూస్తూ ఉంటే అలా చూడాలనిపిస్తుంది. అంతటి అందమైన తెల్లటి తాజ్మహల్ ఎలా కట్టారా అనిపిస్తుంది, అంత అద్భుతమైన కట్టడం. ఇక్కడ తాజ్మహల్ యొక్క లోపల గోపురం అవి ఉంటాయి కదా, రెడ్ ఫోర్ట్, అవి ఎలా కట్టారు అనే వాటి కోసం ఎప్పట్లో నిర్మించారు, దేంతో నిర్మించారు అని చెప్పేసి అక్కడ రాసి ఉంది. మనం హిందీ వచ్చిన వాళ్ళు చక్కగా చదువుకుంటూ లోపలికి వెళ్ళొచ్చు. టోటల్ అదంతా హిందీలోనే ఉంది. మనకైతే హిందీ అంత రాదులేండి, అప్పుడెప్పుడో చదువుకున్నాం, ఇప్పుడు మర్చిపోయాం. ఇదిగోండి తాజ్మహల్కి మెయిన్ లోపలికి. ఇది అంటే మెయిన్ తాజ్మహల్ వెళ్ళాలంటే ఆ రెడ్ ఫోర్ట్ లోపల నుంచి వెళ్ళాలి, ఆ కోట లోపల నుంచి. అన్నీ కూడా రెడ్ కలర్లోనే ఉన్నాయి కోటలన్నీ. భలే బ్యూటిఫుల్ అండి తాజ్మహల్ అనేది. ఇదిగోండి ఇక్కడ మా సియో బేబీ ఉని వాళ్ళ మామ, తాతయ్య, వాళ్ళ అన్నయ్య నడుచుకుంటూ వెళ్తున్నారు లోపలికి. యాక్చువల్లీ అందరూ తాజ్మహల్ దగ్గర ఫోటోషూట్స్ చేయించుకుంటారు. మేము ఇంత దూరం నుంచి తాజ్మహల్ దగ్గరికి వచ్చాం, కాకపోతే మేము ఎవ్వరం అట్లీస్ట్ మొహాలు కూడా కడుక్కోలేదు. నిన్న డే మొత్తము జర్నీ చేసి వచ్చాము. నైట్ 1 o'clock ఫ్లైట్ దిగాము. అక్కడి నుంచి క్యాబ్లో జర్నీ చేసుకుంటూ ఆగ్రా వచ్చాము. అసలు ఎక్కడ ఫ్రెష్ అవటానికి టైం కూడా అసలు లేదు. తాజ్మహల్ దగ్గరలో ఫ్రెష్ అవుదాం అనుకున్నాం, అది కూడా కుదరలేదు. ఇంకా అలా లోపలికి వచ్చేసాం. ఎందుకంటే ఇంకా డే మొత్తం జర్నీనే ఉంది. సిమ్లా వెళ్ళాలి, 9 hours జర్నీ. వెళ్ళేటప్పుడు బాగా చీకటి అయిపోద్ది. 9 o'clock 10 o'clock అలా అయిపోయింది అప్పటికే. మేము ఎంత ఫటాఫట్ ఫినిష్ చేసినా. సో ఒక్క పిక్ కూడా తాజ్మహల్ దగ్గర బాగా రాలేదు. అందరివి కూడా నిద్ర మొహాలే కదా. నిన్న డే మొత్తం జర్నీ, నైట్ అంతా నిద్ర లేదు, ఎవరం ఫ్రెష్ అవ్వలేదు. కాబట్టి అందరి ఫేస్లు బాగా టైర్డ్గానే ఉన్నాయి. కానీ తాజ్మహల్ ఎక్సైట్మెంట్లో అదేమీ మాకు కనిపించలేదు. కాకపోతే కొన్ని పిక్స్ అయినా బాగా వచ్చేవి కదా అని అనిపించింది, అంతే. ఇదిగోండి, ఇదే మెయిన్ ఎంట్రన్స్. ఇక్కడ నుంచి చూస్తే తాజ్మహల్ కనిపిస్తుంది మీకు. తాజ్మహల్ యాక్చువల్లీ బాగా అబ్జర్వ్ చేసిన వాళ్ళకి కనిపిస్తుంది. అంటే ఎర్లీ మార్నింగ్ కాబట్టి మంచుతో కమ్మేసి ఉంది, విపరీతమైన చలి, మంచు బాగా ఉండటం వల్ల కనిపించట్లేదు. ఈ రెడ్ ఫోర్ట్ లోపల నుంచి వెళ్ళాలి మనం తాజ్మహల్కి. ఈ రెడ్ ఫోర్ట్ ఎంట్రన్స్ నుంచి మనకి తాజ్మహల్ కనిపిస్తూ ఉంటుంది. లైటింగ్లో అయితే భలే అద్భుతం. మేము వెళ్ళేటప్పటికి డల్గా ఉంది వాతావరణం అంతా కూడాను. టోటల్ పొగమంచుతో కమ్మేసి ఉందండి. అదొక అద్భుతం చూడటానికి. మళ్ళీ మేము తాజ్మహల్ మొత్తం తిరిగి వచ్చేసరికి బాగా లైటింగ్ అది వచ్చేసింది కాబట్టి 2 వ్యూస్ కూడా చూడడం జరిగింది. చాలా అంటే చాలా బ్యూటిఫుల్, చాలా బాగా అనిపించింది తాజ్మహల్ని చూడటం. వింతల్లో ఒక వింత కాబట్టి ఆబ్వియస్లీ మనకు కూడా వింతగానే అనిపిస్తుంది చూడటం. చాలా ఎక్కువ ఫారినర్స్ ఉన్నారు తాజ్మహల్లో. సిమ్లాలో, మనాలిలో అంత లేరు, తాజ్మహల్ దగ్గర మాత్రం చాలా ఎక్కువ ఉన్నారు ఫారినర్స్. ఎక్కువ మంది ఫారినర్స్ నేపాల్ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. ఫేసెస్ మనకు తెలిసిపోతాయి కదా, నేపాల్ వాళ్ళ ఫేసెస్ డిఫరెంట్స్గా ఉన్నాయి. అది నేను అబ్జర్వ్ చేశాను అక్కడ. వాళ్ళకి చిన్న ఫెసిలిటీ కూడా ఉంది. మనం నడిచినంత వాళ్ళు నడవలాల్సిన అవసరం లేదు. వాళ్ళ కోసం అని చెప్పేసి తాజ్మహల్ బయట, అంటే తాజ్మహల్ దగ్గర చేరుకోవడం కోసం మినీ జీప్స్ లాంటివి ఉన్నాయి వాళ్ళ కోసం. ఇదిగోండి మన బ్యూటిఫుల్ తాజ్మహల్ ఎంట్రన్స్ వ్యూ. ఇది అద్భుతం కదా. మనం చాలా ఫోటోషూట్స్లో చూస్తాము తాజ్మహల్ దగ్గర కపుల్ షూట్స్ ఎక్కువ చేసుకుంటారు కొత్తగా పెళ్ళైన వాళ్ళు. భలే బ్యూటిఫుల్గా ఉంది. తాజ్మహల్ని షాజహాన్ గారు ఎందుకు కట్టారు అనేది నాకు తెలిసిన 3 ముక్కల్లో మీకు చెప్తాను. 1631 సంవత్సరంలో
షాజహాన్ చక్రవర్తిగా ఉన్న కాలంలో మొఘల సామ్రాజ్యం గొప్ప సంపదతో ఉండేది. ఆ సమయంలో షాజహాన్ మూడవ భార్య అయిన ముంతాజ్ మహల్ వారి 14వ సంతానం గౌహరా బేగానికి జన్మనిస్తూ మరణించడంతో షాజహాన్ విచారంతో నిండిపోయారు. చివరి దశలో ఉన్న ముంతాజ్ మహల్ షాజహాన్ను ప్రపంచంలో ఎవరు ఇంతవరకు చూడని అత్యంత సుందరమైన సమాధిని తన కోసం నిర్మించమని కోరింది. షాజహాన్ తన భార్య కోరికను సమ్మతించి ఆమె మరణించిన 1 సంవత్సరం తరువాత అంటే 1632వ సంవత్సరంలో తాజ్మహల్ నిర్మాణాన్ని ప్రారంభించారు షాజహాన్ గారు. షాజహాన్ విచారాన్ని తెలిపే ప్రేమ కథ తాజ్మహల్కు ఒక ప్రేరణ. ప్రధాన సమాధి 1648వ సంవత్సరంలో పూర్తయింది. చుట్టుపక్కల భవనాలు, ఉద్యానవనం 5 సంవత్సరాలకు పూర్తయ్యాయి. ఇంకా మెయిన్ తాజ్మహల్ లోపలికి వెళ్ళటం కోసం రెడీ అవుతున్నాము. ఆ కాలికి కవర్స్ ఉన్నాయి చూసారా, అవి ఖచ్చితంగా ఉండాలండి, కంపల్సరీ. అది ఇక్కడ నా ఫుట్ చూపిస్తున్నాను నేను వేసుకున్నాను అని మీకు. యాక్చువల్లీ అవి లేకపోతే లోపలికి ఎంట్రన్స్ ఉండదు. తాజ్మహల్ గీతలు పడకుండా, నెక్స్ట్ ఇంకా అక్కడ డర్టీ అవ్వకుండా, కాళ్ళల్లో ఉన్న దుమ్ము అక్కడ పడకుండా వాళ్ళ జాగ్రత్తను తీసుకుంటున్నారు. అది మనం ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయాలి, ఎందుకంటే అందరం కాపాడుకోవాలి. అది మన ఇండియాలో ఉన్న ఒక అద్భుతమైన కట్టడం కాబట్టి తాజ్మహల్ని. సూపర్. ఇదిగోండి, ఇంక అందరం వెళ్ళడం కోసం స్టార్ట్ అయ్యాము లోపలికి. చాలా ఎక్సైట్మెంట్తో ఉన్నాను తాజ్మహల్ లోపల ఏముంది అని చెప్పేసి. అక్కడ ఏదో మ్యూజియం అన్నారు, మ్యూజియం ఏమీ నాకు కనిపించలేదు. ఇంకా లోపల కోసం కూడా టికెట్స్ తీసుకోవాలి. అదంటే మెయిన్ సమాధులు ఉంటాయి కదా, అది చూడడం కోసం కూడా టికెట్స్ తీసుకోవాల్సి ఉంటుంది. బయట నుంచి చూడడం కోసం అక్కడ ఎంట్రన్స్లో టికెట్స్ తీసుకుంటారు, లోపలిని చూడడం కోసం కూడా సపరేట్గా టికెట్స్ తీసుకోవాలి. ఇందులో కూడా రకాలు ఉంటాయి టికెట్స్లో కూడాను. ఇదిగోండి, ఇలా మెట్ల నుంచి ఇలా వెళ్ళాలి లోపలికి. ఇదే ఎంట్రన్స్ అన్నమాట. ఇలా లోపలికి వెళ్ళటానికి ఇదే దారి. అస్సలు అక్కడ నిల్చొని ఎంతసేపు చూడొచ్చో, అంత అద్భుతమైన కట్టడం. అంత పాత రోజుల్లో అంత అద్భుతమైన కట్టడాన్ని ఎలా కట్టారా అనిపిస్తుంది మనకి. అంత అద్భుతమైన కట్టడం తాజ్మహల్. అసలు ఎంత మాట్లాడుకున్నా తక్కువే. అసలు ఆ పాలరాయితో ఎన్ని రకాల వెరైటీస్ ఉన్నాయండి, డిజైన్స్. మనం మెయిన్ తాజ్మహల్ దగ్గరికి వెళ్ళాక అక్కడ నుంచి బయట వ్యూ చూడండి ఎంత బ్యూటిఫుల్లో. మనకి ఆ వాటరు, నెక్స్ట్ ఆ గ్రీనరీ మొత్తం చాలా బాగా కనిపిస్తుంది. ఇంకా మెయిన్ లోపల వెళ్ళటం కోసం వెళ్తున్నాం ఇక్కడ. ఇదిగోండి, మా మొత్తం అందరున్నారు, ఫ్యామిలీ మొత్తం నడుచుకుంటూ లోపలికి వెళ్ళడం కోసం వెళ్తున్నాము. పిల్లలు కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశారో తాజ్మహల్ని. అసలు ఎంత బాగా కట్టారు కదా, వాటన్నిటిని చూసుకుంటూ అలాగా వెళ్తూ ఉన్నాము. చాలా బాగా అనిపించింది. చూడండి, పాలరాయి పైన ఎన్ని రకాల డిజైన్స్ ఉన్నాయండి. ఆ డిజైన్స్కి ప్రత్యేకత కూడా ఉంది, మీకు చూపిస్తాను వీడియోస్లో. చూడండి ఎంత బాగా ఉందో ఆ డిజైన్స్. అప్పట్లో ఇప్పుడు కట్టడం వేరు, కొన్ని ఇయర్స్ బ్యాక్ కట్టడం వేరు కదా. అసలు బ్యూటిఫుల్. అందుకే నేను దగ్గర నుంచి షూట్ చేసుకుంటూ లోపలికి వెళ్ళాను. చాలాసేపు నడుచుకుంటూ అలా వస్తున్నాం కదా, మా సియో బేబీ కాళ్ళు నొప్పి వచ్చాయి. కాసేపు కూర్చుంది లోపలికి వెళ్ళే ముందు తాజ్మహల్ పైన. అదే అక్కడ వీడియో తీస్తూ ఉన్నాను నేను, మా హస్బెండ్. అది ఇదిగోండి, ఇదే మెయిన్ తాజ్మహల్ లోపలికి. ఇక్కడే సమాధులు ఉంటాయి, 2 పక్క పక్కనే ఉంటాయి, షాజహాన్ది, ముంతాజ్ గారిది. అసలు ఫుటేజ్ ఎంట్రీ లేదట, నాకు అస్సలు తెలియదు. అసలు వీడియో ఆన్ చేసుకుంటూ నెమ్మదిగా లోపలికి వెళ్ళిపోయాను. అదిగోండి, అక్కడ అతను చెప్పారు, మీకు కనిపిస్తుందా సమాధి? ఒకటి కనిపిస్తుంది, ఇంకోటి అటు సైడ్ ఉంది. ఫుటేజ్ వద్దని చెప్పేస్తే వెంటనే ఆపేశాను. ఇంకా అలా లోపలికి వెళ్ళాక అక్కడ ఒక్క దగ్గరే ఫుటేజ్ అలవ్ లేదు, మిగిలినంతా మనకి అలవే. ఇదిగోండి, ఇంకా అలా లోపలికి వెళ్ళాక
ఇక్కడ ఒక ప్రత్యేకత ఉంది. కిటికీలు లాంటివి ఉంటాయి కదా అక్కడ, వాటికి లోపల నుంచి చూస్తే బయట వాళ్ళు కనిపిస్తారంట, బయట నుంచి చూస్తే లోపల వాళ్ళు కనిపించారంట. భలే కదా. ఇక్కడ గైడ్ ఏం చెప్తున్నారంటే, అక్కడ రెడ్ కలర్ ఉంటుంది కదా, ఆ రెడ్ కలర్ పైన ఫ్లాష్ కానీ లైట్ కానీ వేస్తే మనకి అగ్గిలాగా లవ్ సింబల్ చేప్ వస్తుంది. భలేగా ఉంది. గ్రీన్లో పెట్టు. గ్రీన్కి రాదా? హార్ట్ షేప్ లవ్ సింబల్ షేప్ వస్తుంది అక్కడ లైట్ వస్తే. ఇక్కడ మా తమ్ముడు ఏమంటున్నాడంటే, మేము తాజ్మహల్ అంతా తిరిగి వచ్చాక వెళ్తురు వస్తుంది కదా, అప్పుడు చక్కగా పిక్స్ తీసుకోవచ్చు అని చెప్పేసి మేము డైరెక్ట్ వచ్చేసాం పిక్స్ తీసుకోకుండా. మొత్తం తిరిగి వచ్చేసరికి ఇంకా డల్ అయిపోయింది, ఇంకా ఎక్కువ ఫాగ్ చేరిపోయింది అని చెప్పేసి చెప్తున్నా ఉన్నాడు. ఇంకా ఫొటోస్ ఏమీ తీసుకోలేదు కదా. అది తాజ్మహల్ బ్యాక్ సైడ్. ఇది తాజ్మహల్ బ్యాక్ సైడ్ మనకి యమునా నది ఉంటుంది. నేను చాలా ఫోటోషూట్లో చూశాను. ఆ బ్యాక్గ్రౌండ్ అదే తాజ్మహల్ వెనక గ్రౌండ్ ఉంటుంది కదా గ్రీనరీలో, చాలా ఎక్కువ ఫోటోషూట్స్ అక్కడ జరుగుతాయి. మూవీ షూట్స్ కూడా అక్కడే జరుగుతాయి బ్యాక్ సైడ్లో. అంటే తాజ్మహల్ టోటల్ వ్యూ మొత్తం తాజ్మహల్ బ్యాక్ సైడ్లో వస్తుంది. అసలు చాలా బాగా కనిపిస్తుంది అక్కడ తాజ్మహల్ అనేది. అందుకే చాలా ఎక్కువ మంది తాజ్మహల్ బ్యాక్ సైడ్ నుంచి ఫోటోషూట్ చేపిస్తారు. అంటే తాజ్మహల్ ఓవరాల్ లుక్ మనకి కనిపిస్తుంది అక్కడ నుంచి. చూడండి, మీకు యమునా నది కనిపిస్తుంది ఇక్కడ బ్యాక్గ్రౌండ్లో. అదిగోండి మా మమ్మీ నడుచుకుంటూ వెళ్తూ ఉంది. చూడు బేబీ, ఇటు చూడు, ఇట్రా. ఇంకా వెళ్తురు పర్లేదు, బాగానే వచ్చింది. ఇంకా అందరం కొన్ని పిక్స్ అవి దిగాము. ఇంకా పిక్స్ తీసుకొని ఇంకా కాళ్ళకున్న కవర్స్ అవన్నీ కూడా అక్కడ వేసేయాలి అనమాట. తీసి ఆ డస్ట్బిన్లో వేసేయచ్చు. ఇంకా అక్కడ అందరం డస్ట్బిన్లో కవర్స్ అన్నీ వేసేసి ఇంకా రిటర్న్ అయిపోతున్నాం. ఇంకా రిటర్న్లో కొన్ని పిక్స్ అవి తీసుకొని ఎంట్రన్స్లో ఇంకా బయటకు వెళ్ళిపోవడమే. అసలు ఎంత బ్యూటిఫుల్ అంటే అంత బ్యూటిఫుల్. ప్రతి ఒక్కరు చూడొచ్చు, చూడాలి. అంత అద్భుతమైన కట్టడం మన ఇండియాలో ఉందని చెప్పుకోవడం మనందరికీ గర్వకరం కదా. చాలా అంటే చాలా. ఇదిగోండి, బయటకు వచ్చాక మళ్ళీ కాస్త వెలుతురు బాగా వచ్చింది. ఇంకా ఫాగ్ ఉంది అక్కడ. మా ఓడి పైన శిఖరం పైన నేను చేపెట్టినట్టు రావాలని చెప్పేసి స్టిల్స్కి ట్రై చేస్తున్నాడు. లాస్ట్లో కొన్ని పిక్స్ అవి పెట్టాను, కొన్నే పెట్టాను. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.